సో ఈరోజు మూవీ వచ్చేసి ఫ్యామిలీ ప్లాట్, డైరెక్టర్ బై ఆల్ఫ్రెడ్ హిచ్కాక్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అనమాట. ఒకవేళ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ జేమ్స్ బాండ్ మూవీస్ తీస్తే ఎలా ఉంటుందో ఇది అలాంటి మూవీ అనమాట. చాలా చాలా ఎంగేజింగ్ ఉంటుంది మూవీ. ఎక్స్ట్రాడినరీ ఫిలిం మేకింగ్ ఇది కూడా. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ అన్ని మూవీస్ తక్కువ ప్లేసెస్లో జరుగుతాయి, కానీ ఇందులో ఎక్స్టీరియర్ సీన్స్ అంటే అవుట్డోర్ సీన్స్ ఏవైతే ఉన్నాయో బెస్ట్ చేజింగ్ సీన్స్. ఇంతకుముందుకు నార్త్ బై నార్త్ వెస్ట్ అని ఒక మూవీ ఉంది కదా, దాంట్లో ఏరోప్లేన్ సీన్ ఏదైతే ఆ చేజింగ్ సీన్ ఉంటుందో ఆ లెవెల్ ఆఫ్ చేజింగ్ సీన్ కార్ సీన్స్ ఉంటాయి ఇందులో. వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్స్ అవి. ఆ టైంలో ఇలాంటి సినిమాలే చాలా చాలా ఎక్స్ట్రాడినరీ అనమాట. చాలా ఎంగేజింగ్ మూవీ, ఎక్కడ బోర్ కొట్టదు. స్పిరిచువల్ యాంగిల్ ఏదైతే ఉందో అది ప్లాట్ ట్విస్ట్ కానీ సూపర్గా ఉంటుంది. అది ప్లస్ ఈ యాక్టర్స్ ఫెమిలియర్ యాక్టర్స్ కాబట్టి ఎక్స్ట్రాడినరీ యాక్టర్స్ వీళ్ళు కూడా. ఎంజాయబుల్ ఉంటుంది, ఫుల్ ఫన్ ఉంటుంది, ఫుల్ థ్రిల్ ఉంటుంది, సస్పెన్స్ ఆల్ కాంబినేషన్ ఉంటుంది. కలర్ఫుల్ మూవీ, ఎక్కడ బోరింగ్ అనిపించదు. విజువల్లీ ఎక్స్ట్రాడినరీ మూవీ, చాలా చాలా బాగుంటుంది. అంటే ఇది లాస్ట్ అంటే ఎండింగ్ స్టేజ్. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ స్టార్టింగ్ అది ఎండింగ్లో తీసిన మూవీ ఇది, చివరి కెరీర్ స్టేజ్లో కాబట్టి. ఇది కొంతమంది నార్మల్ అంటారు, కానీ నాకు తెలిసి ఈ తన మూవీస్లో బెస్ట్ మూవీస్ అని లాస్ట్లో తీశాడు. అంటే ఫస్ట్ మూవీస్ కూడా ఎక్స్ట్రాడినరీ మూవీస్, ఇవి కొంచెం యావరేజ్ ఎందుకైనా తెలియదు, కానీ ఎక్స్ట్రాడినరీ మూవీస్ తన ఫిల్మోగ్రఫీలో. అందరూ యావరేజ్ అట్లా అంటారు, కానీ బెస్ట్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్. చూసుంటే తన మూవీస్ రెగ్యులర్గా ఫాలో అయితే అసలు ఒక అప్డేట్, తను తీస్తున్న మూవీస్ నుంచి ఎక్స్ట్రాడినరీ చేంజ్ షిఫ్ట్ ఎలా ఉందనేది దీంట్లో మనం చూడొచ్చు. డైరెక్టర్ ఎండింగ్ స్టేజ్లో కూడా ఎక్స్ట్రాడినరీ మూవీస్ తీయగలడానికి ఇది ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. బెస్ట్ స్క్రీన్ ప్లే అడిగితే చేజింగ్ సీక్వెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. నార్మల్ సీన్స్ కూడా చాలా చాలా బాగుంటాయి, ఎంగేజింగ్ ఉంటాయి. బెస్ట్ మూవీ నేను ఎంజాయ్ చేయండి, మూవీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.